అవునరా, ఎవడు రాడనుకుంటే ఈడొచ్చాడేంట్రా? పక్క కంపార్ట్మెంట్ లోంచి వచ్చి ఉంటాడు విధవా. హాయిగా అమ్మాయితోటి మిగతా జర్నీ అంతా సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మధ్యలో జంబరగంజి గడి తగులుకున్నాడేంట్రా? మొత్తం ప్లాన్ అంతా అప్సెట్ అయిందిరా ఈ కాళిదాస్ గడి వల్ల. ఆడి కాళిదాస్ అయితే మనకేటి, బోర్డదాస్ అయితే మనకేటి. మనం మిగతా జర్నీ అంతా సుందర్తో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు మీ కాలు తీస్తే మేము వెళ్ళి మా సీట్లో కూర్చుంటాం. ఏదో తెలియ కాలుతో చంపేస్తా. ఎందుకయ్యా? దండాలయ్యా. తుడవే గుడ్డలేదయ్యా. దాంతో తుడవే. కమాన్. ఇప్పటికింకా నాపై సూడా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. మసాజ్. ఐశ్వర్య లుక్, త్రిషా నోసు, చార్మి చిక్స్, భూమిక లిప్స్, నమిత హైట్స్. టోటల్ గా హీరోయిన్లకే మించిన హీరోయిన్ లాగున్నావు. నా దగ్గర రాకు, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. ఏమైంది డార్లింగ్? నేను 3 days నాకు అలాంటి పట్టింపులు టచ్ చేయలేదనుకుంటా. 1 minute. 1 ఊరంతా చెడగొట్టావు కదరా. ఒక్కసారి ట్రైన్లో కనిపించావంటే చంపేస్తా.
సంగతి చూస్తాను కొడక్క. వాడు బాగా తాగేస్తున్నాడు. వాడితో మనకేంటి? ఊరుకుని ఉండండి. ఊరుకోమంటారేంటండి? ఆ నా కొడుకు నన్ను కొడుతాను. కొట్టాడా? వస్తున్నాడు. చెయ్యి. దానికి నీకు సంబంధం ఏంట్రా? అది నీ చెల్లా పెళ్ళామా లేక ఉమ్మడిగా పెట్టుకున్న సెటప్? నోరు మూసుకొని కూర్చోరా. ఏమండి, పక్కన ఏదో గొడవ జరుగుతుందండి. ఆ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకుని పడక. మీ పెళ్ళాలకు మీరు మిగిలాలని లేదా? పోయి పడుకోండ్రా. నా సంగతి నీకు తెలీదు. పీకలు తెగిపోతాయి. చెప్తున్నా ఏదో చేయాలి. వద్దండి, ఆవేశపడకండి. ఇట్టాలతో మనమే జాగ్రత్తగా ఉండాలండి. ఈ రాత్రికి కళ్ళు మూసుకుంటే వాడి దారి వాడిది, మన దారి మనది. గొడవలు వద్దులండి. కదరా ఏంట్రా అప్పర్ మీటింగ్ పెట్టారా? నీకేంట్రా బొట్టెకి చెప్పాలా? పడుకోరా పైకెళ్ళా. అబ్బెత్తున్నానండి. కొన్నాడా? పడుకోరా పైకెళ్ళా. ఫ్రెష్గా ఉంది రే. లైట్ ఆఫ్ చేయండిరా. ఇప్పుడు కాదు, అందరూ పడుకున్నాక దీని చెప్తా. ఒరే, మా నాన్న కూడా నన్ను ఎప్పుడు ఇంతలా కొట్టలేదురా. ఈ చెత్తరాళ్ళను కొట్టాడు. తల కొట్టేసినట్టు అయిపోయిందిరా. ఆ అమ్మాయి ముందు చాలా ఇన్సల్ట్ అయిపోయింది. నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. నువ్వు చచ్చిపోవడం ఏంట? మనం ఆ యథం చంపి పడద్దు. అరే వాడు చాలా నీచుల్లో ఉన్నాడు రా. ముష్టిముండ కొడుకు. ఆ ముష్టిదాన్ని కూడా వదలలేదురా. అరే ఆ విధం చంపేద్దాం. ఆ విధం సన్యాసిని ఎలాగైనా చంపేద్దాం రా. మనం ఎలాగే ఊరుకుంటే ఆ అమ్మాయిని ఎవరో చేస్తే చేస్తాడు రా. డౌట్ లేదురా, డెఫినెట్ గా ఆ టైపే. చంపేద్దాం రండి. ఏడు కొరకుతో సత్తన్నాను. ఇదేమిటి నిద్ర పట్టేసింది? ఏడ్రాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు?
కూసే నా కొడుకు. అయ్ బాబాయ్ శరమండి. కంగారు పడకండి. అది కదండి ఈ ఎదవ మా కళ్ళ ముందే మీతో అలా బిహేవ్ చేస్తే ఎలా ఊరుకుంటుందో చెప్పండి. అందుకే కోపం వచ్చి చంపేశామండి. మమ్మల్ని అందరూ ఎలా కొట్టాడో చూడండి. వాడిని ఇలాగే వదిలేస్తే మీ మీద పడి ఈ రాత్రి మిమ్మల్ని ఏ అగత్యం చేస్తాడని భయం వేస్తుందండి. అందుకే మీకేం కాకూడదని ఆయన చంపేశామండి. ఏమండి మీరేం కంగారు పడకండి. ఈ డెడ్ బాడీ సంగతి మాకు వదిలేండి, మేము చూసుకుంటాం. రండి రండి. రే ముందు ఈ బాడీని అర్జెంటుగా బయటపడేయాలి రా. పట్టండి రా. బ్లడ్ రా. అరే ఆ దుప్పటి తీసుకుని చూడరా. లేపండి ఇంకా. ఎట్ట కనపడుతుంది వెళ్ళి చెక్కి తీసుకుని రే బాడీ జాగ్రత్త. ఇంత పని ఉన్నాడేంట్రా. చెప్పేవాడేమో. ఇదిగోరా సన్మానంలో చాలా గొప్ప త్వరగా తొడుగు. కంగారేంట్రా. తలకాయ జీటీఎం లో పడిపోయింది ఏంట్రా లేపు. లేపుతున్నాడు కదా. నేను లేపుతాను, అది పడిపోతుంది. చుట్టు పట్టుకో చుట్టు పట్టుకో. ముఖం చూడు. ఎవరు వస్తున్నారా? పదండ్రా. ఈ ఓబుల్ రెడ్డి మనుషులు నన్ను ఇప్పుడే చెప్తారా ఏంటో. ఒక్కరు వచ్చి బయటకు వచ్చిన పొంగలోకి ఆడేవాడరా ఇప్పుడు త్వరగా తోసి. నిలబెట్టి చేతితో పుట్టుకోరా. అమ్మయ్యా ఇలాగే నిలబడు. ఈ టైంలో వచ్చినందుకు ఎమ్ము పోలదండి వేయాలి. ఏందబ్బా మీరు ఓబుల్ రెడ్డి మనుషులు ఏంది? కాదండి కాదు కదా. కాదు. కానీ ఓబుల్ రెడ్డి మనుషులు అనుకున్నానబ్బా. అనుకున్నారా? ఆల్రెడీ లోన్ ఇద్దరు ఉన్నారండి. ఇద్దరున్నారా? మాకెలా తెలుస్తుంది బాబు? ఇది ఖాళీగానే ఉంది, ఇంట్లోకి వెళ్ళండి. రండిరా శవం రేపు చేస్తుందిరా. అసలు ఆడి ముందు ఎందుకు ఉందారా చెత్త నా కొడుకు. పోస్తే ఓటర్ లేదబ్బా. ఏండా ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు ఉన్నారా? వాళ్ళిద్దరు ఓ వాళ్ళిద్దరు అటే వెళ్ళారు, మీరు ఇటు వెళ్ళండి.